ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించే స్త్రీ శక్తి పథకానికి నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా స్త్రీ శక్తికి సంవత్సరం రెట్టింపైన ఆత్మగౌరవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్త్రీ శక్తి పథకం గ్రాండ్ సక్సెస్ అయిందని ప్రభుత్వం పేర్కొంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు బస్సులో స్త్రీ శక్తి పథకం ద్వారా ప్రయాణించారు. ఏడాది కాలంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రావడంతో పథకం అమలుపై మహిళా అభిప్రాయాలపై ఆసక్తి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఏపీలో ఈరోజు స్త్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్సు మహిళలకు ఫ్రీ బస్సు సర్వీస్ పెట్టి ఈ రోజుకి అయితే ఏడాది పూర్తవుతుంది. ఈ ఏడాది కాలంలో సుమారు 3,000 కోట్లు అయితే ప్రభుత్వం అయితే ఈ స్కీమ్ కింద అయితే ఖర్చు పెట్టినట్లుగా అయితే మన గణాంకాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు మహిళలకి ప్రయాణికులకి ఏ విధంగా ఈ ఫ్రీ బస్ సర్వీస్ అనేది ఉపయోగపడుతుంది తదితర అంశాలను తెలుసుకుందాం. ఈరోజు విజయనగరం కాంప్లెక్స్లో ఉన్నాము. ఇక్కడ మహిళా ప్రయాణికులు అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన వద్ద కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉందమ్మా అవుతుంది ఫ్రీ బస్ వచ్చి మీకు ఎలాంటి సౌకర్యం ఉంది? ఒక ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారములు. ఫ్రీ బస్ పెట్టడం ఈ ఫ్రీ బస్ పెట్టడం మహిళలందరికీ చాలా బాగుంది. ఇప్పుడు నేను పార్వతీపురం వెళ్తున్నాను సార్. ఈ ఫ్రీ బస్ ఫెసిలిటీ పెట్టడం చాలామందికి అమౌంట్ విషయం సేవ్ అయింది. ఈ పాకెట్ ఈ టికెట్ డబ్బులు ఇంక దేనికైనా పనికొస్తాయి. 1 ఇయర్లో మీరు ఎన్నిసార్లు ఈ ఫ్రీ బస్ ప్రయాణం చేస్తుంటారు? ఒక 30 టైమ్స్ చేశాను సార్. 1 ఇయర్లో 30 టైమ్స్ చేశాను సార్. ఏమాత్రం మిగిలి ఉంటుంది మీకు సుమారుగా? ఒక 1,000 మిగిలింది సార్. ఆ 1,000 పిల్లల ఖర్చులకి ఇంక దేనికైనా పనికొస్తాయి. ఈ ఫ్రీ బస్ పెట్టడం లేడీస్ అందరికీ చాలా సేవ్. ఫ్రీ బస్ పెట్టారు, 1 సంవత్సరం అవుతుంది ఫ్రీ బస్ పెట్టి, మన గవర్నమెంట్ పెట్టి. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు తిరిగి ఉంటారు ఫ్రీ బస్లోనమ్మా సుమారుగా? 10 టైమ్స్ తిరిగి ఉంటామండి. సౌకర్యం అది అమౌంట్ అది బాగానే ఉంది. ఈ టికెట్ డబ్బులు మరి దేనికైనా మాకు పనికి వస్తాయి కదండి. ఇప్పుడు మీరు బస్సులో ప్రయాణించినప్పుడు ఇబ్బందికరంగా ఏమైనా ఉందా? లేదు, బాగానే ఉంది. బాగానే ఉన్నదండి. ఏమంటారమ్మా, గవర్నమెంట్ ఈ స్కీమ్ పెట్టడం వల్ల మీకు ఎట్లాంటి మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? టికెట్ ప్లేస్ దొరుకుతుంది కదా, మరి అమౌంట్ కూడా మరి అక్కర్లేదు. అన్నీ సులువే కదా, మరి అన్నీ పర్వాలేదు, బాగానే ఉంది. మీరు తరచూ రెగ్యులర్గా ఎక్కుతుంటారా? బస్సు ఎక్కుతుంటారా? లేదండి, ఎప్పుడు ఎక్కుతుంటారా? అసలు ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీకు లాభమా నష్టం ఎలా అనుకుంటున్నారు మీరు? లాభమా నష్టం అంటే డైలీ తిరిగిన వాళ్ళకైతే లాభమే. మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాం కాబట్టి అంటే మీకు డబ్బులు సేవ్ అవుతున్నాయి కదా. అవుతున్నాయి. ప్రయాణం మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఎస్కాట్ నుంచి వస్తున్నామండి. ఎస్కాట్ నుంచి విజయనగరం అప్పుడప్పుడు రావడం చేస్తుంటారు? ఎప్పుడో అండి. అప్పుడు మరి వచ్చినప్పుడల్లా సేవ్ అవుతున్నట్లే కదా. అవుతుంది. చెప్పండి అమ్మా. అంతేనండి, మరి మా అమ్మ చెప్పింది. మరి అలాగే ఎప్పుడో నెలకో లేకపోతే 6 నెలలకో అలాగ వస్తామండి. ఆ డబ్బులు మీకు సేవ్ అయినట్టు? అలాగేనండి, అవుతాయి. గవర్నమెంట్ పెట్టడం వల్ల ఈ స్కీమ్ ఎట్లా మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మరి అంతే, మరి మిగిలి మరి మాకు ఏదో దానికి పనికి వస్తాయి. సరేనండి. మీకు స్కీమ్ వర్తిస్తుందా మీకు? ఇది యూజ్ అవుతుంది. కాలేజ్ డిగ్రీ వరకు, ఇంటర్ వరకు రణస్థలంలో చదివాను. డిగ్రీ ఎక్కడ అప్పుడప్పుడు ఎక్కుతున్నావా? బస్సు ఎక్కుతున్నావా? ఖాళీ ఉండట్లే, అప్పుడప్పుడు ఎక్కుతున్నా. మొత్తం మీద ఒక స్కీమ్ అనేది మీకు ఎట్లా సేవ్ అవుతుంది? అమౌంట్ అవుతుంది. మీకు ఉపయోగపడుతుంది, యూస్ఫుల్ అవుతుంది. అంతా మీకు 1 ఇయర్లో ఎంత సేవ్ అయ్యి ఉంటుంది మీకు సుమారుగా? 1 ఇయర్లో స్టార్ట్ ఇంకా 20 డేస్. 20 డేస్ డైలీ తీరుతున్నాయి కదా, సుమారుగా ఎంత సేవ్ అయ్యి ఉంటుంది? ఏమో తెలీదు. ఎట్లా మీకు ఉపయోగపడుతుంది? మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్రత్యేకించి వెళ్ళాలంటే ఈ మధ్యతరగతి వాళ్ళకి ఛార్జీల కోసం ప్రాబ్లం కదా. లేని వాళ్ళైనా పర్వాలేదు, ఉన్నోళ్ళైనా పర్వాలేదు, మధ్యతరగతి వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం. దీనివల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సుమారు ఈ ఏడాదిలో మీరు ఎన్నిసార్లు ఎక్కుంటారు? నేను కనీసం ఒక 15 సార్లు వరకు ఎక్కానండి. మెయిన్ అకేషన్లకి అటు ఉంచండి, ఏదో బాధలకు వెళ్ళాలన్నా సరే ఆలోచించవలసిన పరిస్థితి వచ్చేది. ఇప్పుడు అది లేదనమాట. హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాం. పిల్లలు దూరంలో ఉన్నా చూడడానికి వెళ్ళగలుగుతున్నాం. హాస్పిటల్లో ఎవరికి బాగులేకపోయినా సరే వెళ్ళగలుగుతున్నాం. ఇంటికి రావచ్చు, వెళ్ళొచ్చు అనే ఆలోచన మెయిన్ ఉంది. అది ఆర్థికంగా కూడా మీ ఫ్యామిలీకి చాలా, మాకు ఆర్థికంగా చాలా బాగుంది. మీరు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. లేడీస్కే పెట్టింది, అలా కాకుండా ఏజ్ లిమిట్ పెట్టి అందరికీ పెడితే బాగుందని నా ఉద్దేశం. మరి గవర్నమెంట్ బాగా బడ్జెట్ కదా.
బడ్డీ అంటే ఇప్పటికీ బడ్డీనే కదా 1000 కోట్లు పెడుతుంది ప్రతి ఏడాది. పెడుతుంది, ఎక్కువే పెడుతుంది. అది సంతోషమే, కాదని లేదు. జెంట్స్కి కూడా 60 సంవత్సరాలు కాకుండా 50 సంవత్సరాలు పెట్టి, ఆ లేడీస్కి కూడా 50 సంవత్సరాలు పెడితే బాగుంటుంది. అక్కడికక్కడ సరిపోద్ది బడ్జెట్ కూడా. అది నా అభిప్రాయం. అది ఫ్రీ బస్సు వస్తుంది, ఫ్రీ బస్సు స్కీము 1 year అయింది పెట్టి. మీకేం ఉపయోగపడుతుందమ్మా ఇది? ఉపయోగపడుతుందండి, కానీ కాలేజ్ పిల్లల వరకు మాత్రం ఉంచితే బాగుంటుందేమో అనుకుంటున్నానండి. కాలేజ్ పిల్లలకి ఓన్లీ కాలేజ్ వరకు ఉంటే బాగుంటుంది. అందరికీ అయితే ఇంకా స్టేట్ మొత్తం బర్డెన్ అవుతుంది కదా, ఇంకా అనవసరంగా వేస్ట్ అవుతుంది. దీనివల్ల గొడవలు ఎక్కువ అవుతున్నాయి. ఇంకా అనవసరంగా బస్సు ఎక్కి దిగడం అన్నీ చేస్తున్నారని చెప్పి మేము అనుకుంటున్నాం. గొడవలు తగ్గాయి కదా. అయినా సరే ఫ్రీ బస్ ఉంది కదా అన్నట్టు ఏ ఫంక్షన్కి అయినా లేడీస్ వెళ్ళిపోవడం అన్నీ ఇది ఎక్కువైపోవడం వల్ల స్టేట్కి ఎక్కువ బర్డెన్ అవుతుందని మా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ. ఆగస్టు 15 పెట్టారు కదా, మీకు ఎలాంటి సౌలభ్యం ఉందా? మీ పర్వాలే, బాగానే ఉంది. ఇన్నాళ్ళగా అంటే గొడవలు గట్లా గొడవలు అంటే మరి ఎక్కువ జనాలు అయితే గొడవలు అవుతాయి. గొడవలు లేకుండా ఎలాగ అవుతుంది? డబ్బులు ఇచ్చిన బస్సుకైనా గొడవ అవుతుంది, ఫ్రీ బస్సుకైనా గొడవ అవుతుంది. పర్వాలే, బాగానే ఉంది సదుపాయం. మీరు ఎన్నిసార్లు ఎక్కువ ఉంటారా? మేము ఎక్కువ సార్లు ఎక్కాము, ఒక 50 సార్లు ఇలాగ ఎక్కువ ఉంటాం. ఏమాత్రం మిగిలి ఉంటుంది మీకు ఆర్థికంగా ఇబ్బంది? అంటే కుటుంబ పరంగా మీకు ఆర్థికంగా ఎలాంటి బాగా సేఫ్టీ ఉంది, సేఫ్టీ పర్వాలేదు. మీ ఇంట్లో ఎంతమంది ఎక్కుతుంటారు? మేము ఎంతమంది అంటే మా పాప ఒక్కోసారి ఇలా వైజాగ్ వెళ్తూ ఉంటుంది, మేము సింహాచలం వెళ్తాం, చిన్న చిన్న యాత్రలు చూస్తాను. బస్సు వల్ల యాత్రలు కూడా వెళ్తాను. మహిళలుగా మీరు ఏ విధంగా దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు? మీరు లేడీస్ అయితే యూజ్ చేసుకుంటున్నాం, అది ఏం ప్రాబ్లమ్ అని కాదు, కానీ స్టూడెంట్స్ అయితే సఫర్ అవుతున్నారు చాలాను. ఎందుకంటే మేమైతే రూపాయి ఇవ్వకుండా మాకు ఇచ్చారు ఫ్రీగా. స్టూడెంట్స్ అయితే పాస్గా పే చేస్తున్నారు ఎంతో కొంత. అట్లీస్ట్ వాళ్ళ స్కూల్ కాలేజ్ టైమింగ్స్ అప్ టు 5 to 10 ఉంటుంది, అంతకన్నా ఉండదు. ఆ టైంలో ఏమైనా గవర్నమెంట్ అంటే సెపరేట్గా వేయొచ్చు, లేదంటే ఆ టైంలో లేడీస్కి యాజ్ ఏ లేడీగా నేను చెప్తున్నాను, ఆ లేడీస్కి ఆ టైంలోనమ్మ పిల్లల కోసం మీరు కాస్త ఆగండి అని రిక్వెస్ట్ చేస్తే, అంటే కండక్టర్ డ్రైవర్లు చేస్తున్నారు, లేడీస్కి కూడా వినట్లేదు అనుకోండి, ఎవరు అలా దీని మీద వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ టైంలో ఏమైనా గవర్నమెంట్ కొంచెం చూస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. మరి ఓవరాల్గా ఇప్పుడు సుమారుగా 3000 కోట్లు ఈ ఏడాదిలో గవర్నమెంట్ ఖర్చు పెట్టింది దీని మీద. మీకు ఆర్థికంగా అంటే ఏ విధంగా కొద్దిగా సేవ్ అవుతుందా దీనివల్ల? సేవ్ అవుతుంది కదా సార్. ఇప్పుడు వెళ్ళాలి వైజాగ్ అంటే 80 రూపీస్ అట్లా ఉంటుంది, 80-100 ఎంతో ఉంది. అది మనకు మిగిలే, అది మనకి ఆర్థికంగా బడ్జెట్ పరంగా కూడా తగ్గు అయ్యేమో, కాదని కాదు. లేడీస్ అవుతున్నాం, అదే ఇంట్లో స్టూడెంట్ ఉన్నా హస్బెండ్ ఉన్నా వాళ్ళు కొంచెం సఫర్ అవుతున్నారు. ఒక దగ్గర ప్లస్ ఉంటుంది, ఒక దగ్గర మైనస్ ఉంటుంది, కాదని కాదు. అది మేము ప్రజలుగా మేము ఆలోచించాలి, గవర్నమెంట్ ఆలోచించాలి. కాకపోతే నేను అనేది ఏంటంటే స్టూడెంట్స్ నెక్స్ట్ మనకి కొంచెం జనరేషన్కి యూజ్ అయ్యేవాళ్ళు. మేమేంటంటే ఫంక్షన్లకి వీటికి వెళ్తాము, దాన్ని వెనకబెట్టేసి కాస్త వెళ్తే పిల్లలకి అవకాశం ఇస్తే బాగుంటుంది. మేము ఆలోచించాలి దీన్ని. మెసేజ్ న్యూస్గా గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేసి, అమ్మ ఒక యాజ్ ఏ లేడీగానే ఒక లేడీయే చెప్పింది, మీరు కూడా ఆలోచించండి అంటే లేడీస్ కూడా ఆలోచిస్తారు. చెప్పిన వాళ్ళు ఉండాలి అంతే, అంతకు మించి ఇంకేం కాదు. గుడ్ నేమ్ మేడం, ఏం చేస్తారు? కూతురెడ్డి కమల అండి. నేను టీచర్గా చేసి ప్రజెంట్ మామూలు ట్యూషన్ టీచర్. ఒక మహిళగా మీకు ఏ విధంగా ఉపయోగపడింది? అంతా బాగుంది సార్, బాగుంది. రెగ్యులర్గా మీరు ఎక్కడికి వెళ్తుంటారు మేడం? వైజాగ్ వెళ్తుంటారు. రెగ్యులర్గా వెళ్తుంటారా? అప్పుడప్పుడు అంటే సుమారుగా ఈ ఏడాదిలో మీరు ఎన్నిసార్లు ఉంటారు? 6 times సార్. 6 times వెళ్ళారా? ఎంత సేవ్ అయ్యి ఉంటుంది సుమారుగా? సేవ్ అయింది సార్. ఓవరాల్గా మీరు ఏమంటారు స్కీమ్ మీద? బాగుందా అంటారా? ఎలా ఉందా? ఏమైనా ఇంకా ఏమైనా మైనస్ కానీ ప్లస్ కానీ చెప్పదలుచుకున్నారా? లేదు సార్, బాగానే ఉంది. ఎట్లా ఒక మహిళగా ఏ విధంగా మీరు యూటిలైజ్ చేసుకుంటారు మేడం ఈ స్కీమ్? చెప్పండి మేడం, పర్లేదు. అంటే మీరు అంటే రెగ్యులర్గా మీరు ఎక్కడ ట్రావెల్ చేస్తుంటారు? నేను ఎక్కువగా ట్రావెల్ చేయను, కానీ ఫ్రీ బస్ అన్న బాగా ఉంది, కానీ ప్రయాణం చేసేటప్పుడు మాత్రం చాలా కష్టాలు పడుతున్నాం. ఎక్కేటప్పుడు సీట్లు దొరకవు, మనుషులు తోసుకోవడం అయిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఫ్రీ బస్ అయితే మాత్రం కొంతమందికి స్టూడెంట్స్కి అయితే బాగుంటుంది. నా ఒపీనియన్ అయితే స్టూడెంట్స్కి అయితే బాగుంటుంది. అంటే దీనివల్ల అంటే మహిళలకి కొంత ఆర్థికంగా
కుటుంబానికి భారం కాకుండా ఇప్పుడు సపోజ్ ఎక్కడికి వెళ్ళినా సడన్గా వెళ్ళాల్సి వస్తుంది అలాంటప్పుడు హస్బెండ్ని డబ్బులు అడిగి మళ్ళీ తీసుకొని వాళ్ళు ఇచ్చేదాకా వెయిట్ చేయడం కాకుండా ఈ విధంగా స్కీము ఉపయోగించుకోవడం ద్వారా ఉపయోగకరం కదా. అదే చెప్తాను, కొంతమందికి పర్వాలేదు, కొంతమందికి మొత్తం వేస్ట్. అది నా యొక్క ఒపీనియన్ చెప్తాను. అది నేనైతే నాట్ సాటిస్ఫైడ్ అంట, ఎందుకంటే స్టూడెంట్స్కి మెయిన్గా ఇబ్బంది అయిపోతుంది ఒక్కోసారి. అంటే ఇప్పుడు వేరే ప్లేస్లో ఉన్నప్పుడు దూరం అంటే బస్సెస్ కొన్ని ఆపకుండా వెళ్ళిపోతున్నారు. అంటే అప్పుడు ఆ టైంలో స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఉండొచ్చు, లేదా ఏదైనా ఎమర్జెన్సీ ఏమైనా ఇంటర్వ్యూస్ కానీ ఏమైనా ఉండుంటే వాళ్ళకి ఇబ్బంది వచ్చేస్తుంది. కొంచెం నాట్ సాటిస్ఫైడ్గా ఉంది నాకైతే స్టూడెంట్స్ కోసం అయితే. స్టూడెంట్స్ పరంగా నాట్ సాటిస్ఫైడ్. ఓవరాల్గా మహిళలకి ఏ విధంగా ఇది అంటే కొంతమందికి మా అమ్మ చెప్పినట్టు కొంతమందికి పర్లేదు, కొంతమందికి అలా అలా. మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందమ్మా ఫ్రీ బస్ స్కీమ్? బాగానే ఉందండి, బాగానే ఏ విధంగా బాగుంది మీకు? ఏ ఊరు వెళ్ళాలన్నా సింపుల్గా ఉంది. శ్రీకాకుళంకి అయితే లేవు ఎక్కువ, బస్సులు ఎక్కువ లేవా? విజయనగరంకి అయితే బాగానే ఉన్నాయి. రెగ్యులర్గా ఇక్కడ ఏ ఊరు వెళ్తుంటారమ్మా? మేము వైజాగ్ నుంచి విజయనగరం వస్తాం. ఎన్నిసార్లు తిరుగుంటారు ఈ మధ్యన ఈ 1 ఇయర్లో మీరు? 1 ఇయర్లు అంటే నేను మాత్రం ఎక్కువ తిరగను. మా అత్తమ్మ అయితే వైజాగ్ నుంచి నాతవలస సెంటర్ వరకు నెలకి 4-5 ట్రిప్పులు వస్తుంది. సుమారుగా మీకు అంటే డబ్బులు బాగా సేవ్ అవుతున్నాయి? పర్వాలేదు, బాగానే సేవ్ అవుతుంది. గవర్నమెంట్ మంచి స్కీమ్ పెట్టింది, బాగానే ఉంది. అంటే దాదాపు సంవత్సరానికి 3,000 కోట్లు ఖర్చు పెడుతుంది దీని మీద గవర్నమెంట్. సో మీకు ఆర్థికంగా ఫ్యామిలీ పరంగా ఇది బాగానే ఉంది. ఓకే, ఇది ఓవరాల్గా మనం చూడవచ్చు. మహిళల్లో అయితే కొంత చాలా వరకు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల తమ కుటుంబాలకి ఆర్థిక ఇబ్బందులు తప్పాయని, అలాగే తమకు కూడా సౌలభ్యంగా ఎక్కడికి వెళ్ళాలైనా సరే చాలా సులభంగా వెళ్ళొస్తున్నామని కూడా మహిళలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క చూసుకుంటే కొంతమంది మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఈ ఇబ్బందికర పరిస్థితులను అధిగమించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే అంటే కనుక ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కాలేజీలకు వెళ్ళి రావడానికి అయితే ఈ ఉచిత మహిళా ప్రయాణం వల్ల అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారని, వాళ్ళకి కొంత సౌలభ్యం కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అయితే మహిళలు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో నాయుడు, మెట్రో టీవీ, విజయనగరం.